హాయ్ అండి, నమస్తే. నేను మీ ప్రవీణ్ అద్దంకి అడ్వకేట్. ఈరోజు మనం సమన్స్ అంటే ఏంటి అనేది తెలుసుకుందాం. ఎగ్జాంపుల్, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి మీద కేసు కోర్టులో ఫైల్ చేశాడు అనుకుందాం. అప్పుడు ఆ కోర్టు వారు ఏం చేస్తారంటే, ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి మీద కేసు ఫైల్ చేశాడు కాబట్టి అది నిజమా కాదా లేదనుకుంటే మీరు ఆ కేసును ఎదుర్కోవడానికి మీరు వితిన్ 20 days కానీ 30 daysలో కానీ మీరు కోర్టుకు అటెండ్ కావాలని చెప్పేసి ఈ యొక్క కోర్టు నుంచి సమన్ పంపిస్తారు. సమన్ పంపించినప్పుడు అతనికి అందిన రోజు ఆ డేట్ ఎప్పుడుంది, ఎగ్జాంపుల్ ఒకవేళ 10వ తారీఖు అతనికి అందింది అనుకోండి, 20వ తారీఖు డేట్ ఉంటే కంపల్సరీ రావాలి. రాకుండా కొద్దిమంది ఏం చేస్తారంటే అందిందిలే ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పేసి నిర్లక్ష్యం ఉంటారు. దయచేసి ఈ వీడియో ద్వారా తెలియజేసేది ఏంటంటే, మీకు సమన్ అందిందంటే కంపల్సరీ మీకు అందుబాటులో ఉన్న అడ్వకేట్ సజెషన్ తీసుకోండి కంపల్సరీ. ఎందుకంటే చాలా డేంజరు. కోర్టు సమన్ అందినాక మీరు నిర్లక్ష్యంగా ఉండొద్దు. కంపల్సరీ ఏదైతే వాయిదా ఉందో ఆ వాయిదాకి మీరు అటెండ్ కావాలి. అదే క్రిమినల్ కేసులలో మీరు సమన్ అందినాక కూడా మీరు కోర్టుకు రాలేదనుకోండి, మీకు అరెస్ట్ వారెంట్ అంటే నాన్ బెయిల్ వారెంట్ ఇష్యూ అయ్యే అవకాశం ఉంది. అదే సివిల్ కేసులలో అయితే మటుకి మీ యొక్క కేసు అనేది ఎక్స్పార్టీ అయ్యి చెప్పి మీ మీద ఎవరైతే కేసు వేసారో వాళ్ళకి అనుకూలంగా పోతుంటాయి. సో ఇలాంటి లీగల్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. మీకు ఫుల్ క్లారిటీ కావాలనుకుంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.